బాబు గారి అఖండ 2 సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా 100లో 90 పీపుల్ కూడా ఎస్ అని చెప్తారు. ఎందుకంటే అఖండ పార్ట్ 1 ఎంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో, మరి రీసెంట్గా అఖండ 2 నుంచి వచ్చినటువంటి చిన్న టీజర్ వల్ల అసలు ఎంత ఘోరమైనటువంటి బజ్ క్రియేట్ చేసుకుందో మనం చూసాం. ఆ ఒక్క షాట్, త్రిశూలం తిరిగే షాట్ కావచ్చు, లేకపోతే ఆయన అవతారం కావచ్చు, ఆయన చూపించిన విధానం కావచ్చు, చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు బాలయ్య బాబు గారిని. సో మరి ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్లు మనం చూసామంటే ఆయన ఆల్మోస్ట్ ఇలాంటి క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు. ఆయన ఏ సినిమా చేసినా కూడా అది ఖచ్చితంగా 100 crores మార్క్ దాటాల్సిందే అనే విధంగా ఆయన ఒక మార్క్ని, ట్రెండ్ని మాత్రం సెట్ చేసుకున్నారు. ఆయనతో పాటు ఉన్నటువంటి అప్పట్లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ ఎవరంటే బాలయ్య బాబు గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, మెగాస్టార్ గారు అని చెప్తూ ఉంటారు, వెంకటేష్ గారు అని. అయితే ఇందులో వీళ్ళ ముగ్గురందరూ కూడా అందరు సినిమాలు చేస్తున్నారు. బట్ వీళ్ళ ముగ్గురి కన్నా బాలయ్య బాబు గారు ఒక అడుగు ముందున్నారని చెప్పుకోవచ్చు. అన్ని సినిమాలు చేస్తూ, అన్ని సినిమాలు హిట్ కొడుతూ, అటు పాలిటిక్స్ని, ఇటు సినిమాల్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ చాలా అద్భుతంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే అఖండ 2 సినిమాలో హర్షాలి మాల్హోత్రా కనిపించబోతున్నారు, సందడి చేయబోతున్నారనే ఒక తాజా అప్డేట్ మాత్రం కనిపిస్తుంది. సో మరి చాలామందికి కూడా హర్షాలి మాల్హోత్రా అంటే గుర్తు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనము చిన్నమ్మాయిగా ఉన్నప్పుడు ఎంత మంచి ఫేమ్ పొందిందో మనందరికీ తెలిసిందే. బజరంగి భాయిజాన్ సినిమాలో తను ఒక బాల నటిగా నటించింది. ఆ పాత్ర ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. సో మరి ఆ చిన్న పాప అంటే, బజరంగి భాయిజాన్ చిన్న పాప అంటే గుర్తుపడతారు తప్ప హర్షాలి మాల్హోత్రా అంటే చాలామంది కూడా గుర్తుపట్టారు. సో అప్పుడు చిన్న అమ్మాయిగా ఉంది, ఇప్పుడు పెద్దగా అయిపోయింది కాబట్టి సో తన కెరీర్ని ఒక బాల నటిగా స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత బజరంగి భాయిజాన్తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది బాల నటిగా. ఇంకా ఆ తర్వాత కంప్లీట్గా సినిమాలకు బ్రేక్ చెప్పేసింది. ఎందుకంటే తను ఎంత నటిగా ఉన్నా కూడా ఖచ్చితంగా చదువు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంటే. సో మరి చదువు మీద శ్రద్ధ పెట్టి హై ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి తను చాలా మటుకు కూడా ఇంకా సినిమాలని దూరంగా పెట్టేసింది. ఇప్పుడు చదువులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. దట్టు బాలయ్య బాబు గారి సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతుంది. సో ఖచ్చితంగా బాలయ్య బాబు గారి సినిమాలో ఎవరు చేసినా కూడా వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది, మంచి గుర్తింపు కూడా వస్తుంది. మరి హర్షాలి మాల్హోత్రా కూడా తను చిన్నప్పుడు ఏ విధంగా నటిస్తుంది, చిన్నప్పుడు ఏ విధంగా ఉంది మనం చూసాం. మరి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత బాలయ్య బాబు గారి సినిమాలో మరి ఎలాంటి క్యారెక్టర్ చూపించబోతున్నారు, ఏ విధంగా తను నటించబోతుందని ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. మరి ఈ సినిమా గురించి ఇంకా అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇలాంటి కంటెంట్ని